బీజేపీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ ఎట్టకేలకు పెదవి విప్పారు. త్వరలో జరిగే లోక్సభ ఎన్నికల్లో టికెట్ దక్కించుకొని ఆయన నోరు విప్పారు. తాను ప్రాతినిధ్యం వహించిన గాంధీనగర్ నుంచి అమిత్ షా పోటీ చేస్తున్న నేపథ్యంలో తన బ్లాగ్లో కీలక కామెంట్లతో లేఖను పోస్ట్ చేశారు. మొదట దేశం, తర్వాత పార్టీ, చివరన సొంత ప్రయోజనాలను నినదించారు. దీనిపై ప్రధాని మోదీ ప్రశంసల జల్లు కురిపించారు. ఈ నెల 6న బీజేపీ ఆవిర్భావ దినోత్సవం జరగనున్న నేపథ్యంలో పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన అద్వానీ కీలక కామెంట్స్ చేశారు. తనలోని అసంతృప్తిని తన బ్లాగ్లో లేఖ రూపంలో తెలియచేశారు. బీజేపీ శ్రేణులకు ఇది ముఖ్యమైన రోజన్న ఆయన ఆత్మ పరిశీలనతో పాటు గత జ్ఞాపకాలు, భవిష్యత్తు కార్యాచరణ గురించి ఆలోచించాల్సిన అవసరముందని పేర్కొన్నారు. బీజేపీని వ్యతిరేకించే వారిని ఎన్నడూ దేశ వ్యతిరేకులుగా చిత్రీకరించలేదని ఆయన లేఖలో పేర్కొన్నారు. అలాగే రాజకీయంగా విభేదించే వారిని ఎప్పుడూ శత్రువులుగా చూడలేదని, వారు కేవలం ప్రత్యర్థులు మాత్రమేనని అభిప్రాయపడ్డారు. దాంతోపాటు భిన్నత్వాన్ని, వాక్ స్వాతంత్ర్యాన్ని గౌరవించడమే భారతీయ ప్రజాస్వామ్యానికి మూలమన్న అద్వానీ మీడియా సహా ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ స్వతంత్రంగా పనిచేయాలని సూచించారు. ఎన్నికల రాజకీయాల్లో అత్యంత పారదర్శకత కూడా అవసరమని అద్వానీ అభిప్రాయపడ్డారు. అవినీతిరహిత రాజకీయాలు, ఎన్నికలు జరపడం కూడా తమ పార్టీ ప్రాథమిక లక్ష్యమని చెప్పారు. అయితే దేశంలో అన్ని వ్యవస్థల్ని బీజేపీ నాశనం చేస్తోందంటూ విపక్షాలు ఆరోపిస్తున్న సమయంలో అద్వానీ ఈ విధంగా స్పందించటం ప్రాధాన్యతను సంతరించుకుంది. గాంధీనగర్ ప్రజలకు అద్వానీ కృతజ్ఞతలు తెలిపారు. 1991 నుంచి తనను 6 సార్లు ఎంపిక గెలిపించిన నియోజకవర్గ ప్రజల ప్రేమ, మద్దతు సంతోషాన్నిచ్చిందని పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్, జనసంఘ్, బీజేపీతో తనకున్న అనుబంధాన్ని కూడా ఈ లేఖలో గుర్తు చేసుకున్నారు. అద్వానీ లేఖపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. అద్వానీ చెప్పిన మొదట దేశం, తర్వాత పార్టీ అనే నినాదాన్ని ఆయన కొనియాడారు. చివరన సొంత ప్రయోజనాలు అని చెప్పి దేశం పట్ల తీసుకున్న విశ్వసనీయతను వెలిబుచ్చారని ప్రశంసించారు. అద్వానీ చెప్పిన మాటలు 100కి 100 పాళ్లు నిజమని, అలాంటి నేతలు బలపరిచిన బీజేపీలో తాను కార్యకర్తగా ఉండడం గర్వకారణమని చెప్పారు.